Dangut ice. Uta! Oh yeah. So weird. Oh yeah. Jump. Jump ra. Jump. హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మాకు ఫుల్ ఆన్ వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఈ చలిలో బయటికి పోవడం కాదు కదా, అసలు ఏమీ చేయబుద్ది కాదు. బట్ స్టిల్ ఐరాన్ని స్కూల్ పికప్ డ్రాప్ ఇంకా తప్పడం లేదు. బట్ పిల్లలకి ఇంకా డే అంతా ఇంట్లోనే ఉండి నాకు వాళ్ళకి ఇద్దరికి ఇట్లా క్రేజీగా అయిపోతుంది. ఏదైనా ఇండోర్ యాక్టివిటీస్ అట్లా ఉంటే మ్యాక్స్ వాటికే ట్రై చేస్తూ ఉంటాము. సో మేముండే ఊర్లో ఇట్లా కొత్తగా ఇది ఒకటి ఓపెన్ చేస్తున్నారనమాట. ట్రాంపోలిన్ పార్క్స్ అయితే ఇట్లాంటివి అయితే ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఇది ఇట్స్ నాట్ జస్ట్ ట్రాంపోలిన్ పార్క్. కొంచెం ఇట్లా బాల్ పిట్స్ ఉండి అన్ని ఏజ్ గ్రూప్స్ పిల్లలకి యాక్టివిటీస్ లాగా భలే ఇంట్రెస్టింగ్గా ఉండింది. సో అక్కడికి ఐరాని అని ఫస్ట్ టైం ట్రై చేద్దామని తీసుకుపోయినాము. బాగా నచ్చింది. నాకు ట్రాంపోలిన్స్ కిడ్స్కి సేఫ్ కాదు అనేది తెలీదు. లైక్ ఐరాకి అరౌండ్ 2 years ఏజ్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇటు ఒక ట్రాంపోలిన్ పార్క్ ఇట్లానే వింటర్స్లో ఏం చేయాలో తెలియక ఇండోర్ యాక్టివిటీస్ అన్ని చూసి ఒక ట్రాంపోలిన్ పార్క్ తీసుకుపోయినాము. అక్కడ ఫస్ట్ టైం ఐ రియలైజ్ ఎంత అన్సేఫ్ అని. పక్కన ఒక పెద్ద పిల్లలు వచ్చి జంప్ చేసినప్పుడు తను ఇలా కొంచెం కింద పడింది అనమాట. ఇంక అప్పటి నుంచి అసలు తీసుకోలేదు ఐరన్, ఎప్పుడు ట్రాంపోలిన్ పార్క్ తీసుకోలేదు. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ మళ్ళీ ఇక్కడ వస్తే లోపల ఇట్లా ట్రాంపోలిన్ ఉంది. ఇంకా వీడిని ఏం ఆడిపియాలనో తెలియలేదు. ఇక్కడ అన్నీ కొంచెం పెద్ద పిల్లలు ఆడుకునేవి లాగానే ఉన్నాయి, బేబీస్కి ఆడుకునేలాగా ఏం లేవు. సో ఇంక ఇట్లా ఐరా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పి వీడిని పక్కన కొంతసేపు ఇట్లా బాల్ పిట్లో అట్లా ఎంగేజ్ చేసినాము. బట్ హీ వాజ్ నాట్ సేఫ్ కాదు, వాడిని వదలలేము, వాడిని పట్టుకొని ఉండాలి. అందుకని చెప్పి ట్రాంపోలిన్ దగ్గర ఎవరు లేరు కాబట్టి అక్కడ కాసేపు వదిలినాను. నేను పక్కనే ఉన్నాను కాబట్టి ఎగిరినాడు. బట్ ఎవ్వరూ లేరు అండ్ మనం పక్కనే ఉన్నామంటే కాసేపు ఇట్స్ ఫైన్, కానీ పక్కన వేరే కిడ్స్ వచ్చి వాళ్ళు జంప్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ నాట్ సేఫ్ కిడ్స్కి ట్రాంపోలిన్ పార్క్స్. ఆల్సో మన ఈ బాబు క్వైట్గా ఉండే టైప్ కూడా కాదు కదా, వాడు అందరి దగ్గరికి పోతూ ఉంటాడు, అన్నీ కావాలి వాడికి. సో అండ్ ఈ వింటర్లో కిడ్స్కే కాదు నాకు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి ఎంగేజ్మెంట్ ఏమీ లేకుండా, యూజువల్లీ సమ్మర్స్లో అయితే ఈవినింగ్ బయటికి ప్లే గ్రౌండ్కి అట్లా తీసుకుపోతాం కదా, ఇంట్లోనే వాళ్ళని ఎంగేజ్ చేసేసి నాకు కూడా ఒక్కొక్కసారి పిచ్చిలేస్తుంది. ఇది ఒకరోజు నేను ఇన్స్టాలో ఈ స్టోరీ పెట్టింటి. నేను ఒక 2 minutes పక్కన చూసేసరికి కిచెన్ అంతా ఇట్లా అయిపోయింది, మొత్తం ఇట్లా చేసేసినారు అని. అప్పుడు ఒక సబ్స్క్రైబర్తో హ్యాడ్ అ వెరీ లాంగ్ చాట్. షీ వాజ్ లైక్, నేను కూడా పిల్లల్ని తిడుతున్నాను డైలీ అని చెప్పి. సో ఐ వాజ్ టెల్లింగ్ హర్ అది ఇక్కడ మీతో కూడా షేర్ చేద్దాం అనుకున్నా. అందరికీ వర్క్ స్ట్రెస్ ఏదో ఒకటి ఉంటుంది, నాకు కూడా మహిళ, నా బొటీక్, యూట్యూబ్ అండ్ కిడ్స్ వీటన్నిటితో చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి పిల్లల మీద కోపం వస్తుంది. బట్ నేనైతే చాలా యాంగర్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను, ఎఫర్ట్స్ పెట్టి. దట్స్ వాట్ ఐ వుడ్ అడ్వైజ్ ఎవ్రీ వన్ ఆల్సో. మనం ఊరికి అరుస్తూ ఉంటే ఇంట్లో ఒక టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక పాజిటివ్ వేలో పేరెంటింగ్ చేయడానికి ట్రై చేస్తే మనకి మెంటల్ పీస్ ఉంటుంది, పిల్లలు కూడా పీస్ఫుల్గా ఉంటుంది అని ఐ ఫీల్. అండ్ అంటే ఎప్పుడైనా ఒకవేళ వాళ్ళ మీద అరిచినా కూడా మనమే గిల్టీ ఫీల్ అవుతాం కదా. సో ఇట్స్ జస్ట్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. ఇది ఇట్లనే చేయాలని నేను చెప్పడం లేదు, నా ఎక్స్పీరియన్స్ ఇది. నేను ఎప్పుడైనా కోపంగా ఐరా మీద అరిచినా కూడా ఇమీడియట్లీ ఐ వుడ్ ఫీల్ గిల్టీ. బట్ నెక్స్ట్ డే ఐ వుడ్ రియలైజ్ లైక్ అట్లా కాకుండా ఇంకొకలాగా తనని అప్రోచ్ అయ్యొచ్చు, ఇంకొకలాగా తనకు చెప్పుండొచ్చు ఇదే అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో నేనైతే దాని మీద 100% ఎఫర్ట్స్ పెడుతున్నా. 2025కి అది నా బిగ్గెస్ట్ గోల్ అనమాట. అయినమ్మా ఎక్కడికి పెట్టుకో, బయట పెట్టుకో. సో ఇది నా బర్త్డే వీక్. బర్త్డేకి నేను కూడా ఏదైనా గిఫ్ట్ ఇచ్చుకుందామని చెప్పి ఒక బ్యాగ్ తీసుకున్నాను, టెడ్డీ బ్లేక్లో.
నేను అంత క్రేజీగా ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ వాటి మీద అంత మనీ స్పెండ్ చేయను, అంత ఎక్కువ కొనను కూడా, బికాస్ ఐ డోంట్ యూస్ దెమ్ మచ్. అండ్ పిల్లలు వచ్చినాక యూజువలీ డైపర్ బ్యాగ్స్ ఇట్లా క్యారీ చేయడమే అలవాటు అయిపోయింది. హ్యాండ్ బ్యాగ్స్ అనేవి అంత ప్రిఫర్ చేయను. కానీ ఒక బ్యాగ్ కొనుక్కోవాలి అంటే దానికి ఇట్లా మంచి ప్రీమియం లెదర్ హ్యాండ్ బ్యాగ్ కావాలి అంటే దానికి ఇట్లా $1000s స్పెండ్ చేయాలని కూడా అస్సలు అనిపించలేదు. సో ఇది మంచి డీసెంట్ బడ్జెట్ రేంజ్లో వచ్చింది. బట్ క్వాలిటీ అయితే ఇట్లా ప్రాపర్ ఇంత హై అండ్ బ్యాగ్స్కి ఎక్కడ క్వాలిటీ తగ్గదు, బికాస్ ఇట్ ఈస్ ప్రీమియం ఇటాలియన్ లెదర్. బ్యాగ్ క్వాలిటీ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను లింక్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇన్ కేస్ యూ వాంట్ టు చెక్అవుట్ ద బ్యాగ్స్. వాళ్ళ వెబ్సైట్లో ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను నా కోడ్ కూడా మెన్షన్ చేస్తాను, ఇది యూస్ చేస్తే మీకు $30 ఆఫ్ వస్తుంది ఆన్ ద బ్యాగ్. నాకైతే బయటికి తీసుకుపోయినప్పుడు చాలా కన్వీనియంట్గా అనిపించింది. ఇట్ ఈస్ స్టైలిష్ అట్ ద సేమ్ టైం బేబీ స్టఫ్ అంతా పెట్టుకోవడానికి ఇట్స్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్. నేను కైండ్ ఆఫ్ దాన్ని కూడా డైపర్ బ్యాగ్ లాగానే యూస్ చేస్తున్నా. బేబీ వైప్స్ అన్నీ పడుతున్నాయి దాంట్లో. ఆల్రెడీ ఒక క్రిస్మస్ ఎన్వైర్న్మెంట్ వచ్చేసింది. నేను ఈ వీడియో షూట్ చేసి కూడా ఐ థింక్ మోర్ దాన్ 1.5 వీక్ అవుతుంది. సో అప్పటికే మొత్తం ఇట్లా క్రిస్మస్ వైబ్స్, క్రిస్మస్ డెకార్ అండ్ ఇది ఒక క్రిస్మస్ విలేజ్ అనమాట. ఇక్కడ మొత్తం ఇట్లా శాంటా ఉంటాడు, కిడ్స్ కెన్ గో అండ్ క్లిక్ పిక్చర్స్ విత్ శాంటా. అండ్ మొత్తం పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఐరా అయితే బాగా ఫన్ చేసుకుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ మేము అక్కడ పోయినప్పుడు ఐరా ఫ్రెండ్ కూడా వచ్చింది, తన ఫ్రెండ్స్ స్కూల్ నుంచి. సో వాళ్ళతో కలిసి షీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్, ఫేస్ పెయింటింగ్ అవి చేయించుకుంది. ఇదంతా నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో ఇట్ వాస్ ఫన్ అనమాట. ఇట్లా కిడ్స్కి ఇట్లా యాక్టివిటీస్ అన్నీ బాగుంటాయి వింటర్లో కూడా. బట్ అగైన్ ఆ చలి వల్ల ఎక్కువ అవుట్డోర్ యాక్టివిటీస్కి తీసుకొని పోలేము. కప్ కేక్స్ లేదు. మరి ఏం తీసుకొచ్చినావు? 2 కేక్స్ డాడీకి, నీకు, నేను 2 ట్రయాంగిల్ కేక్స్ ఉన్నాయి. 2 కేక్స్ తెచ్చినావా? 2 నేను అది తింటా. కప్ కేక్స్ లేదు మమ్మీ. నాకు కేక్ వద్దమ్మా. కప్ కేక్స్ లేదు మరి. నాకు కప్ కేక్ వద్దు, కేక్ వద్దు, ఏమొద్దు. అది నేను తింటా. హ్యాపీ బర్త్డే టు యు. మార్టిన్ బ్రో మమ్మల్ని అఖిల కోసం స్పెషల్ సర్ప్రైజ్ తీసుకున్నారు. సో అందుకని షాపింగ్ చేయడానికి వచ్చాం. అండ్ వీడియో కాల్లో ఈజ్ చెకింగ్ ఎలా ఉన్నాయి ఏంటి అని. మాకు ఇది నచ్చింది అండ్ ఇంకొకటి నచ్చింది. 2 నచ్చాయి, 2 పక్కన పెట్టాం. చెకింగ్ దిస్ అండ్ హీస్ గోయింగ్ టు సర్ప్రైజ్ హర్. మొన్న మా చెల్లి పెళ్ళికి ఇండియా పోయినాం కదా సమ్మర్లో. అప్పుడు షాప్లో ఇట్లాంటిది లాంగ్ నల్ల పూసలు చైన్ చూపించి మార్టిన్ అడిగినాను నాకు ఇట్లాంటిది కావాలి అని. బికాస్ చాలామంది పెళ్ళప్పుడు కొనుక్కుంటారు, బట్ నాకు పెళ్లి టైంలో కొనుక్కోవడం కుదరలేదు. అండ్ ఆ తర్వాత ఇట్లా నార్మల్ నెక్ వరకు వేసుకుంటాం కదా చిన్నది, అట్లాంటివి తీసుకున్నాం పెళ్ళైనాక. కానీ ఇట్లా లాంగ్ది కొనుక్కోవడానికి కుదరలేదు. సో నేను మార్టిన్ అడిగినప్పుడు ఓకే ప్లాన్ చేద్దాము, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా తీసుకుందామని అన్నాడు. ఇంకా నేను తర్వాత దాని గురించి నేను కంప్లీట్లీ మర్చిపోయినాను. బట్ హీ రిమెంబర్డ్ అండ్ నాకు బర్త్డేకి ఇట్లా సర్ప్రైజ్ చేయాలని అనుకున్నాడు. సో హిమా వాళ్ళని, అంటే మేము ఉండే దగ్గర గోల్డ్ షాప్స్ లేవు, సో హిమాకి ఆ టాస్క్ ఇచ్చినాడు. I really want to know what's going on in your head. I want to eat. I want to cut cake. Next. I want to hug all of you. Okay. నువ్వు ఇంత ఈ మూడిట్ల కంటే నువ్వు గొప్పగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇంకొకటి, అది నీకు మనసులో ఉంది, నీకు ఇక్కడ కూడా ఉంది అది, కానీ నువ్వు చెప్పట్లేదు. సరే ఓకే, నేను ఇవ్వాలనుకుని ఇవ్వను అయితే. అది అది ఎలా అయినా ఇస్తాను. What a sudden surprise! Hey, neither are the same phone. Gold. But కానీ నేనే స్క్రీన్ గార్డు ఏమి వేయలేదు దీనికి. చాలా ధైర్యంగా ఇంకా వాడుతున్నా. వీడు ఎక్కడ? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మామీ. థ్యాంక్ యూ బేబీ. ఇది బాగుంది. మేము తీసుకొచ్చాం అంతే, మేము పాత్రదారులం మాత్రమే. మీరు వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చారా? అసలు ఏంటిది? అయ్యో నేను ఇప్పుడే చూద్దాం.
ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్న ఐటమ్ అయితే కొనిచ్చుకుంటాను నేను మార్టిన్తో బర్త్డేకి. సో అది నన్ను తీసుకుపోయి కొనిస్తాడు, కానీ ఇట్లా నాకు తెలియకుండా తనే ఇట్లా ఒక జ్యువెలరీ ప్లాన్ చేసి తీసేయడం అనేది నాకు అది షాకింగ్గా ఉంది బ్లాక్ బీడ్స్ కంటే. ఏంటి ఇలా కొన్నావు నువ్వు? కూతురికి ఇచ్చేయి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అది తీసి వేసుకొని కళ్ళ కట్టుకోవాలి. మా అందరికి తీయి, నేను చూడలేదు ఇంతవరకు. అవునా? పాపం వాళ్ళను స్టోర్ దాకా పంపించి మీరు సెలెక్ట్ చేశారా? బార్గెన్ చేసింది మాత్రం నీకు తెలుసు కదా, ద గ్రేటెస్ట్ బార్గెనర్. వావ్, ఇంత చేసావా నువ్వు? ఏమ్మా ఇది ఈ సర్ప్రైజే కదా. షాక్, ఇది సర్ప్రైజ్ కాదు. నేను ఇంకా షాక్ లోనే ఉన్నా ఎలా జరిగింది అని. అసలు సీరియస్లీ కాదు, యూవర్స్ లవింగ్. ఇవే కదా నువ్వు అడిగింది అక్కడ ఇండియాలో? ఎందుకంటే ఇక్కడ దాకా కావాలా? అక్కడ దాకా వచ్చినా ఓకే. నడుముకి కట్టుకోరాదు. So this is how my birthday went this year. Thank you so much for watching, and Instagram lo naku messages pampi wish chesina vallandariki thank you so much. See you guys in the next video. Until then, take care. Bye bye.